చేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఆ సరిహద్దుల్లో పెట్టిన సైన్యం మొత్తాన్ని కూడా ఇప్పుడు మన బోర్డర్ దగ్గరికి తీసుకొస్తుందటండి. ఆ స్క్రీన్ మీద కూడా విజువల్స్ ప్లే అవుతున్నాయి. అంటే సైన్యం అంతా కూడా కదిలొస్తోంది, యుద్ధ ట్యాంకులన్నింటినీ కూడా తీసుకొస్తోంది. ఇప్పుడు అది నిజంగా ఈ టైంలో పాకిస్తాన్ చేస్తున్నది కరెక్టేనా? మనం యుద్ధం కోరుకోవట్లేదు నిజానికి. నువ్వు పాకిస్తాన్ చేసింది ఎప్పుడు కూడా కరెక్ట్గా ఎప్పుడు లేదండి, అన్ని వాళ్ళ కవ్వింపు చర్యలే. అయితే ఈ టాక్టిక్స్ ప్రకారంగా ఇండియా లాస్ట్ కొన్ని రోజుల నుంచి వాళ్ళున్న ఫోర్సెస్ని డైల్యూట్ చేసి డిఫరెంట్ బార్డర్స్లో ఫోర్స్ చేస్తున్నాం మన స్ట్రాటజీ ప్రకారంగా. బెలూచ్ దిక్కు కూడా పంపించడం జరిగింది. కానీ పాకిస్తాన్ దగ్గర సామర్థ్యం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న స్పిరిట్ లేదు, టెక్నాలజీ లేదు, ఆయుధాలు లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక తప్పు చేసిన తర్వాత వాళ్ళకి శిక్ష పడింది. మీరు ఇంతకుముందు అన్నట్టు ట్వీట్లో ఇండియన్ ఆర్మీ ఇచ్చింది జస్టిస్ ఇస్ డెలివర్డ్ అని, న్యాయం జరిగింది అని. అయితే తప్పు చేసినందుకు శిక్ష పడాల్సిందే. అయితే అన్ప్రొవోక్డ్ గా వచ్చి ఒక 26 టూరిస్ట్ని చంపడము, ఇది ఏ ఏ కోణం చూసినా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి సరి అయిన సమాధానం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫోర్సెస్ ఎక్కని తెప్పించుకున్నా ఏం చేసినా కూడా ఇప్పుడు ఏమీ డిఫరెన్స్ కాదు. ఇవాళ వరకు మనము ఇండియన్ ఆర్మీ ఆర్ నేవీ మన రాజకీయ ఏదైతే మెచ్యూరిటీ అప్రోచ్ ఉందో దాని గురించి మాట్లాడుకుంటే బెటర్ ఉంటుందండి. ముందు ఇంకేమైనా కావచ్చు, కానీ ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ భూభాగంలో పోయి మనం చేసి సక్సెస్ఫుల్ గా రిటర్న్ వచ్చేయగలిగినాం. దాంతో మన టెక్నాలజీ గురించి తెలుస్తుంది, మన ట్రైనింగ్ కేపబిలిటీ గురించి తెలుస్తుంది, లీడర్షిప్ గురించి తెలుస్తుంది. సో ఇది దేశం గర్వపడే ఒక రోజు. అండ్ ముందుకు పాకిస్తాన్ ఇంకా ఏబీ స్టెప్స్ తీసుకోలేదని అనిపిస్తుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ దాంట్లో కూడా వాళ్ళని ఐసోలేట్ చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఈ అటాక్ అంతా ఎలా జరిగిందండి? అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఎయిర్ స్ట్రైక్స్ కాదనుకుంటా కదా, మిసైళ్ల ప్రయోగమే జరిగినట్టుంది. మన బోర్డర్ దగ్గర నిలబడి ఇక్కడ నుంచి మిసైల్ని ప్రయోగించినట్టున్నారు టార్గెట్ని. యా, అంటే నార్మల్గా ఆర్టిలరీ యూజ్ అయిందండి చాలా. దీంట్లో ఆర్టిలరీతోని క్రూయిజ్ మిసైల్స్ ఫైర్ అయినాయి. అయితే దాంతో ఏం చేస్తుందంటే ఆల్రెడీ మన దగ్గర ఇంటెలిజెన్స్ బాగా ఉండి ఎక్కడెక్కడైతే ఏమైనా స్థావరాలు ఉన్నాయో అవి డిటెక్ట్ చేయడం జరిగింది. మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు లాస్ట్ 14 days ప్రిపరేషన్ అనమాట. ఎక్కడెక్కడ వీళ్ళవి ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉన్నాయో, వీళ్ళ క్యాంప్స్ ఎక్కడ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి ఇవాళ ఈ టెక్నాలజీలో జిఐఎస్ జిపిఎస్ దాంతో మ్యాపింగ్ టెక్నాలజీస్ తోటి కరెక్ట్ గా తెలుసుకోవచ్చు. శాటిలైట్ ఇమేజరీతో మూమెంట్స్ ఏ విధంగా ఉంటాయి ఎక్కడ ఉంటే తెలుసుకున్న తర్వాత ఆర్టిలరీ గన్స్ తోటి ప్రిసైజ్ గా ఫైర్ చేయొచ్చు. లాస్ట్ కొన్ని రోజులలో మన బార్డర్ ఏరియాస్ లో కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. మన మిసైల్స్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మన మిసైల్స్ మన ఆర్టిలరీ వెపన్స్ అన్ని మనం తయారు చేసుకునే చాలా మటుకు. కాబట్టి మన సామర్థ్యంతో చేసింది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. ఓకే, మన ట్రైనింగ్ ఎబిలిటీ సో కరెక్ట్ గా ఫైర్ తర్వాత ఎయిర్ ఫోర్స్ వెళ్ళింది అనమాట, ఈ రెండు కాంబినేషన్ తోటి. కానీ అంతకు ముందే నేవీ బ్లాకేడ్ ఆల్రెడీ ఉంది. మన నేవల్ ఫోర్స్ కూడా అటు బ్లాకేడ్ కరాచీ పోర్ట్స్ అవన్నీ బ్లాక్ చేయడం జరిగింది. కాబట్టి కాంప్రిహెన్సివ్ గా ఒక మూడు దళాలు కలిపి చేసిన పని ఇది. తర్వాత మెయిన్ ఏంటంటే మన ప్రభుత్వము ఈ ఇండియన్ ఆర్మీకి స్వేచ్ఛ ఇచ్చి ఫ్రీడమ్ టు యాక్ట్ ఇచ్చినందుకు ఇది చేయడం వీలైందండి. ఇప్పుడు మిసైల్ ప్రయోగం ఎలా చేస్తుంటారండి బేసిక్గా? అంటే ఎన్ని కిలోమీటర్ల వరకు మిసైల్ దూసుకెళ్లే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్ జరిగినట్టు ఎక్కడా సమాచారం లేదు. మనం చెప్పండి, మనం అక్కడికి నేరుగా వెళ్ళి గతంలో చేసినట్టుగా సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా ఎక్కడా లేదు. ఇప్పుడు వరకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం మిసైల్ ప్రయోగం మాత్రమే జరిగింది. అంటే మన దేశ సరిహద్దుల నుంచి మిసైల్ ప్రయోగిస్తే ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మన రేంజ్ వెపన్స్ మిసైల్స్ చాలా ఉన్నాయండి. మన దగ్గర ఒక 50 కిలోమీటర్ల నుంచి 3000 కిలోమీటర్ల వరకు మనము మిసైల్స్ ఫైర్ చేసే కేబిలిటీ ఉంది. కాబట్టి పాకిస్తాన్ మొత్తం మన కవరేజ్ లో ఉంటుంది అనమాట, ఎక్కడైనా మనం ఫైర్ చేయొచ్చు. కాబట్టి కానీ మన భూభాగాన్ని నుంచే మనం ఫైర్ చేస్తాం మిసైల్స్. ఎయిర్ స్ట్రైక్స్ అయిన కన్ఫర్మేషన్ కూడా వివిధ న్యూస్ ఏజెన్సీస్ ఇస్తున్నాయి. ఎందుకంటే ఆర్టిలరీ ఫైర్ చేసినప్పుడు లిమిటెడ్ డ్యామేజ్ ఉంటుంది, ఎయిర్ స్ట్రైక్స్ అయినప్పుడు డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ తోనే అయిందని అనుకుంటున్నారండి. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్లో భారత్తో యుద్ధానికి దిగాలా లేదా అన్న దాని మీద నిన్న ఒక పబ్లిక్ సర్వే చేస్తే ప్రజలు మొత్తం తిరుగుబాటు చేశారంట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఏ ఫెసిలిటీస్ లేవు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ లాంటిది కూడా సరిగా లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు ఈ దేశంలో. ఇప్పుడు యుద్ధం ఎందుకని అక్కడ 90% పీపుల్ వ్యతిరేకించారంటండి. అలాంటి తరుణంలో పాకిస్తాన్ మన భారత్ని ఎదుర్కొనే శక్తి ఉందంటారా?
ఒకప్పుడు మనకు సర్జికల్ స్ట్రైక్స్ అయినప్పుడు పాకిస్తాన్ డినై చేసింది, అసలు సర్జికల్ స్ట్రైక్స్ కాలేదు, ఏవి కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ రాలేదు అని. కానీ ఇప్పుడు అడ్మిట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర స్ట్రైక్స్ అయినాయి, డ్యామేజ్ అయిందని. అయితే ప్రజలు ఏమనుకున్నా వేరే విషయం, కానీ పాకిస్తాన్ సైన్యానికి కానీ వాళ్ళ గవర్నమెంట్కి కానీ దీనికి రెస్పాండ్ అయ్యే అసలు అవకాశం లేదు. అండ్ ఇప్పుడు ఇండియన్ అటాక్ కొంచెం లిమిటెడ్గా అయింది ఆపరేషన్, ఫుల్ స్కేల్ కూడా కాలేదు. కాబట్టి వాళ్ళు రెస్పాండ్ చేస్తారా చేయలేదని చూడాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అక్కడి నుంచి కొంచెం ప్రయత్నం చేస్తారు. కానీ సైనిక పరంగా, మిలిటరీ పరంగా వాళ్ళు రెస్పాండ్ చేసే అవకాశం చాలా తక్కువ ఉందండి. వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు, ఆ స్ట్రెంగ్త్ లేదు, ఆ సపోర్ట్ లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక తప్పు చేసిన దేశం లాగా కనబడుతున్నారు. కాబట్టి న్యాయం కూడా మన సైడ్ ఉంది. కాబట్టి అసలు వాళ్ళకు మారల్ స్టాండింగ్ కూడా లేదు అటాక్ చేయడానికి. అంటే వేరే దేశాలు ఏమి సపోర్ట్ వచ్చే అవకాశం లేదా అనిపిస్తుందండి. ఇప్పుడు యుఎస్ రెస్పాన్స్ చూస్తే ట్రంప్ కూడా అన్నట్టు కొన్ని ఇనిషియల్ రియాక్షన్స్, ఇది అయింది కానీ తొందరగా క్లోజ్ అవుతే బాగుండు అన్నట్టు చెప్పినారు. న్యూట్రల్ గా ఉంది. మోస్ట్లీ ఇన్ని లాస్ట్ ఒక 10 రోజుల నుంచి భారత ప్రభుత్వము ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి రెస్పాన్సెస్ బలపరచడం జరిగింది. అన్ని న్యూట్రల్ ఉన్నాయి. రష్యా మన సైడే మాట్లాడింది, ఇజ్రాయెల్ మన సైడ్ ఉంది. కానీ ఎక్కడెక్కడైతే టెర్రరిజంతో ఎఫెక్ట్ అయిన దేశాలు ఉన్నాయో అవన్నీ మన సైడ్ ఉన్నట్టు మాట్లాడుతున్నాయి. ముందు ముందు తెలుస్తుందండి ఏ విధంగా పాకిస్తాన్ రెస్పాండ్ అవుతుందో. అండ్ యాజ్ ఆఫ్ టుడే ఇవాళ చూస్తే పాకిస్తాన్ ఐసోలేట్ అయినట్టు క్లియర్ గా కనపడుతుంది. అండ్ వాళ్ళ సైడ్ ఎవరు మాట్లాడే పరిస్థితిలో ఎవరు లేరు అని అనిపిస్తుంది. ఓకే, ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి శివకిరణ్ గారు. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూద్దాం. పెహల్గాం ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఇస్తోంది. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా త్రివిధ దళాలు మెరుపు దాడులు చేస్తోంది. 9 ఉగ్రవాద బేస్ క్యాంపులపై క్షిపణులతో దాడి చేశారు. కోట్లీ, బహవల్పూర్, సియాల్కోట్, మురిడ్కే, చెక్కమురు, భీంబర్, గుల్పూర్, ముజఫరాబాద్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది భారత ఆర్మీ. భారత మెరుపు దాడుల్లో పాకు ఉగ్రవాద శిబిరాలు మొత్తం కూడా ధ్వంసమైపోయాయి. మురిద్కేలోని హఫీజ్ సయీద్ నడుపుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు జరిగింది. బహవల్పూర్లోని మసూద్ అజర్ నడుపుతున్న జైషే మొహమ్మద్ సంస్థ ప్రధాన కార్యాలయంపై కూడా దాడి జరిగింది. అయితే ఇది దాడి జరిగింది, 3 చనిపోయారు, 12 మంది గాయపడ్డారు అనేది పాక్ ఆర్మీ పాకిస్తాన్ చెప్తున్న మాట. అయితే ఇప్పుడు మనం 2 ప్రధానమైన సంస్థల మీద, లష్కరే తోయిబా అండ్ జైషే మహమ్మద్, ఈ 2 సంస్థల ప్రధాన కార్యాలయాల మీద దాడులు చేసింది అర్ధరాత్రి సమయంలో భారత ప్రభుత్వం. సో ఇలా చేసిన నేపథ్యంలో ఆ జైషే మహమ్మద్ ఉగ్రవాద ప్రధాన నాయకులు, అలాగే లష్కరే తోయిబా అగ్ర నాయకులు వాళ్ళు చనిపోయారా లేదా అన్నది మాత్రం పూర్తి స్థాయిలో మన క్లారిటీ లేదు. ప్రధాన కార్యాలయం పైన అర్ధరాత్రి 1:44 దాడి చేసినట్టుగా అధికారిక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఆ సమయంలో వాళ్ళందరూ కూడా నిద్రిస్తూ ఉంటారు. ఆ సమయంలో లష్కరే తోయిబా కావచ్చు, జైషే మొహమ్మద్ కావచ్చు, ఆయా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ప్రధానమైన అధినేతలు ఎవరైతే ఉంటారో అసలు రెచ్చగొట్టి మొత్తం రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే ప్రధానమైన నాయకులు చనిపోయారా లేదా అనేది ఇక్కడ మనకు క్లారిటీ కావాల్సి ఉంటుంది. ఇందులో బహవల్పూర్లో మసూద్ అజర్ నడుపుతున్న జైషే మహమ్మద్ సంస్థ, ఇక్కడ మసూద్ అజర్ ఏమయ్యాడు, ఉన్నాడా, రాత్రి జరిగిన దాడిలో చనిపోయాడా? అట్లాగే హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా ప్రధాన నాయకుడు, అతను ఉన్నాడా, చనిపోయాడా? ఇది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఓన్లీ అటాక్ మాత్రమే జరిగింది. సో ఇప్పుడిప్పుడే అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అటు బెలూచిస్తాన్ దగ్గర, అంటే పాకిస్తాన్ సైన్యం భారత్ సైన్యంతో పోలిస్తే చాలా 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 తక్కువ. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్లో ప్రధానమంత్రి ఉన్నాడు కానీ పేరుకే, అడ్మినిస్ట్రేషన్ అనేది లేనే లేదు. ఇలాంటి తరుణంలో అటు బెలూచిస్తాన్తో విపరీతంగా పోరాడుతోంది పాకిస్తాన్. ఇప్పటికే బెలూచిస్తాన్ సపరేట్ దేశం కావాలని వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. సో బెలూచిస్తాన్కి సంబంధించిన ఆర్మీ ఒక్కొక్క నగరాన్ని ఆక్రమించుకుంటూ ముందు వైపుకి వచ్చేస్తుంది. క్వెట్టా నగరం వరకు
వాళ్ళు రీచ్ అయిపోయారు. సో వాళ్ళతో పాకిస్తాన్ ఇప్పటికీ యుద్ధం చేయలేకపోతుంది, పోరాటం చేయలేకపోతుంది. అలాంటి తరుణంలో బెలూచిస్తాన్తో యుద్ధం చేస్తున్న ఆ సైన్యం మొత్తాన్ని తీసుకొచ్చి మన భారత్ బోర్డర్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇదే క్రమంలో బెలూచిస్తాన్ ఆర్మీ మొత్తాన్ని ఆక్రమించుకుంటూ ముందు వైపుకి వచ్చేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది సాధించే క్రమంలో ఉన్నారు. దానికి ఇప్పుడు భారత్ కొంత సహాయంగా ఉపయోగపడినట్టు అవుతుంది. ఎందుకంటే ఆ సైన్యాన్ని ఇక్కడికి రప్పించడం ద్వారా అక్కడ బెలూచిస్తాన్ సైనికులకు ఆ నగరాలను ఆక్రమించుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది ఇక్కడ కూడా తప్పటడిగే వేస్తుంది పాకిస్తాన్. ఎందుకంటే భారతీయుల మీద దాడి చేయటం మొదటి తప్పు. రెండోది ఆ తప్పుకు ప్రతీకారంగా